ఏపీలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యూనివర్సిటీలో రాజకీయ ప్రమేయం లేకుండా ముందుకు వెళ్తోంది. అన్ని యూనివర్సిటీల్లో వీసీ నియామకాలను చేపడుతోంది. గతంలో జరిగిన అక్రమాలపై బాబు సర్కార్ దృష్టి పెట్టింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఆ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలోనే పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మరింత సమాచారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ. ఈ నాగార్జున యూనివర్సిటీకి ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలతో మాత్రం వార్తలో నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నేనైతే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. ఏదైతే ఈ యూనివర్సిటీకి సంబంధించి అధ్యాపక నియామకాలు ఏమున్నాయో ఆ నియామకాల్లో చాలా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగినాయని నియామకాలని అయితే రద్దు చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి నిలిపినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఏదైతే ఈ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల విషయంలో కానీ మిగతా ఈ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే కాకుండా కూడా విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి నేపథ్యంలోనే 2023 అంటే వైసీపీ ఈ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ బ్యాక్లాగింగ్ పోస్టులు అంటే దగ్గర 175 బ్యాక్లాగింగ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్యాక్లాగింగ్ పోస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని అప్పట్లోనే అయితే మాత్రం ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రధానంగా యూనివర్సిటీలకు సంబంధించి ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఈ యూనివర్సిటీలు అయితే రాజకీయ ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజకీయ కేంద్రాలుగా కూడా మారినటువంటి పరిస్థితులు అయితే కనపడి, ఒక పక్కన ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా కూడా ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడంతో పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఒక విద్యా వ్యవస్థలో ఇలా జరగటం ఏంటి, ఒక యూనివర్సిటీలు జరగటం ఏంటి అని వచ్చినటువంటి నేపథ్యం. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఏదైతే బ్యాక్లాగింగ్ పోస్టులు నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి బ్యాక్లాగింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం ప్రభుత్వం అయితే రద్దు చేసినటువంటి పరిస్థితి. తిరిగి మళ్ళీ దీనికి తిరిగి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడ్డాయి. ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా సస్టైన్ చేయాలి. యూనివర్సిటీలో మాత్రం ఖచ్చితంగా కూడా ఒక విద్యా వ్యవస్థ ఉండాలి, అది కూడా సక్రమంగా ఉండాలి, సమూలంగా కూడా మార్పులు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రజెంట్ చర్యలు తీసుకుంది. దానిలో భాగంగానే అన్ని యూనివర్సిటీల్లో కూడా బీసీల నియామకం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా కూడా బీసీ నియామకాలు అయితే అన్నింటిలో జరిగింది. ఇప్పుడు ఏదైతే నాగార్జున యూనివర్సిటీ ఉందో దాంట్లో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి బ్యాక్లాగింగ్ పోస్టులకు సంబంధించినటువంటి 175 పోస్టులకు సంబంధించి తిరిగి వాటిని అయితే మాత్రం రద్దు చేయటం, తిరిగి మళ్ళీ కూడా నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు, నాగార్జున యూనివర్సిటీ నుంచి.